బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి సతీమణి సునీతమ్మకు టికెట్ కేటాయించిన సంగతి మనకు తెలిసిందే. ఇక కాంగ్రెస్లో మరి ఒక 7-8 మంది పోటీ పడ్డారు. అయినప్పటికీ కూడా ఇక నవీన్ యాదవ్కు టికెట్ కేటాయించారు. అయితే మొదటి నుంచి వివాదాల ఫ్యామిలీగా మరి పేరున్న నవీన్ యాదవ్ మరి టికెట్ కేటాయించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అతనిపై మరి చర్యలకు సిద్ధమవుతోంది. సో దీంట్లో ఓటర్ గుర్తింపు కార్డుల పంపిణీ చేశారు. అదే క్రమంలో పీజేఆర్ లాంటి నాయకుడు లోకల్ కాదు, నేనే లోకల్ అని ఆయన చెప్పుకోవడం కావచ్చు. అదే క్రమంలో సో దీన్ని ఎలా చూస్తాం అంటే అది కాంగ్రెస్ పార్టీ ఇష్టం అండి, ఎవరికి ఇవ్వాలి టికెట్ అనేది వాళ్ళ ఇష్టం. అది పోయినసారి అజారుద్దీన్ గారు పోటీ చేశారు. అజారుద్దీన్ గారిని ఎమ్మెల్సీగా పక్కకు తప్పించారు, ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి. ఇవాళ మజ్లిస్ది కొంచెం కీలక పాత్ర ఉంటుంది అక్కడ. ఇదివరకు నవీన్ యాదవ్ మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు 40,000 ఓట్ల దాకా వచ్చినట్టు నేను విన్నాను. ఆ సబ్జెక్ట్ టు కరెక్షన్. రెండవది ఏంటంటే శ్రీశైలం యాదవ్ గారికి యూసుఫ్ గూడ, రహమత్ నగర్ డివిజన్లలో మంచి పేరుంది. ఆయన అక్కడ లోకల్ కాబట్టి అక్కడ ఉన్న స్థానిక ఇబ్బందులను, సమస్యలను ప్రభుత్వాల దృష్టి తేవడం కావచ్చు, తనకున్న పలుకుబడితో పరిష్కరించడం కావచ్చు, కొంత చేశారు. కాబట్టి ఆ 2 డివిజన్లలో కొంత ఆయనకు పలుకుబడి ఉంటుంది. కానీ మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ చూసుకున్నప్పుడు బీఆర్ఎస్కే ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి అక్కడ ప్రజలల్లో తలలో నాలుకలాగా ఆ ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళకు పెన్షన్స్ ఇప్పించడం కోసం, ఆ ప్రాంత డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, ఆ వర్షాలు వచ్చినప్పుడు ఆ వరద నీటిని డైవర్ట్ చేసే విషయంలో కావచ్చు, మంచినీటి విషయంలో మిషన్ భగీరథ లాంటి రెగ్యులర్ గా వాళ్ళకు వాటర్ వచ్చే విధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ మీద ప్రతిరోజు ఆయన వాళ్ళతో మాట్లాడము, ఎక్కడెక్కడ నీళ్ళు రాకపోతే అక్కడ నీళ్ళు వచ్చేటట్టు చేయడము, తర్వాత పోలీస్ హరాస్మెంట్ ఏమైనా ఉంటే దాని విషయంలో కావచ్చు, ఆరోగ్యశ్రీ విషయంలో కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కావచ్చు, రోడ్లు పోయిన కాడ రోడ్లను పోయించే విషయంలో కావచ్చు, ఆయన చాలా కష్టపడ్డారు. అందుకే 3వసారి కూడా ఆయన ఎన్నికయ్యారు. అంటే ఆయన టీడీపీలో గెలిచి టీఆర్ఎస్ లోకి వచ్చినా కూడా మళ్ళీ టీఆర్ఎస్ లో 2 సార్లు ఆయన గెలిచారు. కాబట్టి గోపీనాథ్ గారికి ఉన్న అకస్మాత్తుగా ఆయన మరణం అనేది ప్రజలను కలిసివేసింది. తప్పకుండా ఆయనకు సింపతి ఉంటుంది. ఆ సింపతితోని తర్వాత 3 కారణాల వల్ల బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయండి. ఒకటి, బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ అనేది జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రజలందరూ చూశారు. అండర్ పాస్లు కావచ్చు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడం కావచ్చు, వరద నీటిని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఎన్నుకున్న స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, కరోనా టైంలో ఎక్కువ మందిని కరోనా బారిన పడకుండా కాపాడడం కావచ్చు, కరోనా టైంలో అందరి ఇళ్లలో ఉన్నప్పుడు రోడ్లను బాగు చేయడానికి, డ్రైనేజీలను బాగు చేయడానికి పడ్డ శ్రమ కావచ్చు, కేటీఆర్ గారు చేసిన కృషి కావచ్చు, ఇవన్నీ కూడా చూశారు. కాబట్టి మొట్టమొదటిది పార్టీకి అనుకూలత జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నది. హైదరాబాద్ మొత్తం ఉన్నది, అందులో జూబ్లీహిల్స్ లో ఉంది. రెండవది ఏంటంటే గోపీనాథ్ గారిది సింపతి ఫ్యాక్టర్. మూడవది ఏంటంటే ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు అనేక రకాల హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్రజల్లో వాళ్ళ మీద ఉన్న కోపం. ఇవాళ ఎవరు కూడా జూబ్లీహిల్స్ లో బంగ్లాలలో ఉన్న వాళ్ళు వచ్చి ఓటింగ్ లో పాల్గొనరు, కేవలం స్లమ్ పీపులే పాల్గొంటారు. ఆ స్లమ్స్ అన్ని కూడా జూబ్లీహిల్స్ లో ఎక్కువగా ఉన్నాయి. ఆ స్లమ్స్ లలో ఎక్కువగా గోపీనాథ్ పనిచేశాడు, టిఆర్ఎస్ కార్యకర్తలు పనిచేశారు. 4వ కారణం ఏంటంటే టిఆర్ఎస్ ముందు ప్రచారాన్ని, బీఆర్ఎస్ పార్టీ ముందు ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. ఇప్పటికే దాదాపుగా ప్రతి ఇంటిని టచ్ చేశారు, ప్రతి డివిజన్ కూడా ఇన్ఛార్జీలను వేశారు. ఇదే యూసుఫ్ కూడా రహమత్ నగర్ డివిజన్ లో 2 నెలల నుంచి వినయ్ భాస్కర్ గారు పనిచేస్తున్నారు, వరంగల్ ఎమ్మెల్యే, ఇది మాజీ ఎమ్మెల్యే, ఇదివరకు విప్పుగా కూడా పనిచేశారు ఆయన. కాబట్టి ఈ అవకాశాలన్నీ బీఆర్ఎస్ గెలవడానికి తోడ్పడతాయి. కానీ ఇక్కడ మజ్లిస్ కనుక వాళ్ళు గట్టి క్యాండిడేట్ పెట్టకుండా కాంగ్రెస్ కు సపోర్ట్ చేసే పద్ధతి ఉంటే ముస్లింల ఓట్లు చీల్తాయి. గోపీనాథ్ గారికి కూడా ముస్లింలలో మంచి పేరు ఉండేది. కాబట్టి నేనైతే ఇవాళ ఉన్న వాస్తవాలను చూస్తే బీఆర్ఎస్ వైపు విజయం ఉంది అని నేను అనుకుంటున్నా. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బాకీ కార్డు అని ఒక నినాదం తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ డోకా కార్డు పేరుతో పోటాపోటీగా ప్రచారం ఎలా చూడొచ్చు అంటారు? బీఆర్ఎస్ మీద చెప్పడానికి రేవంత్ రెడ్డి దగ్గర ఏం లేదండి. ఎంతసేపు వ్యక్తిగతంగా వాళ్ళ మీద దాడి చేయడం కావచ్చు, లేకపోతే అప్పులు అని చెప్తే అప్పులది కూడా పార్లమెంటు బట్టబయలు చేసింది, రిజర్వ్ బ్యాంక్ బట్టబయలు చేసింది, వాళ్ళు అన్నంత అప్పులు లేవు అనేది తేలిపోయింది. ఇక మిగిలింది ఏంటంటే వ్యక్తిగతంగా కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, ఆ కుటుంబం మీద దాడి చేయడం తప్పితే ఆయన దగ్గర వేరే రాళ్ళేం లేవు వీళ్ళ మీద వేయడానికి. కాబట్టి వాళ్ళు ఏ కార్డు తీసుకొచ్చినా కూడా ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు.